జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళి గారు నమస్తే. నమస్తే. నమస్తే మురళి గారు, మనం చాలా సందర్భాల్లో పీఓజేకే గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా అక్కడ ప్రజలు తిరగబడ్డం మొదలుపెట్టారు. పోలీసుల మీద తిరగబడ్డము, రాళ్ళు విసరడము, కాల్పులు జరపడం, చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇనీషియల్ మీ రిమార్క్స్ ఏంటి? ఒకటి ఏమో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అనేది జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ మొదటి నుంచి చేసిన నిర్లక్ష్యము ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడము, ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు, డే టు డే విషయాలు, ఇప్పుడు చేస్తున్నటువంటి ఆందోళన అంతా కూడా ధరల గురించినటువంటి ఆందోళన, విద్యుత్తు సంబంధించినటువంటి ఆందోళన, తీవ్రమైనటువంటి పేదరిక సమస్య, ఇదే పెద్ద సమస్యగా మనకు కనిపెడతా ఉంది, బయటికి వస్తా ఉంది. ఆ విధమైన అసంతృప్తి మొదటి నుంచి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి దీంట్లో ఏంటి అంటే, ఈ తిరుగుబాటు యొక్క గళము ఏదైతే వినబడుతుందో అది తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా మొన్నటి ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి తిరుగుబాట్లు పోలీసు దుశ్చర్యలు కొన్ని బాగా వాళ్ళను దెబ్బతీశాయి. ముఖ్యంగా గాయాల పాలయ్యారు, ఇద్దరు చనిపోయారు, పోలీసులు కూడా చనిపోయారనే విషయం మన అందరికి తెలుసు కనుక దీంతో తిరుగుబాటు పెరిగింది. ముఖ్యంగా ఈ అవామీ ఏదైతే సంస్థ ఉందో, కమిటీ ఏదైతే ఉందో, అది కంప్లీట్ గా భారత్ వైపు చూస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. షౌకత్ నవాజ్ ఎవరైతే లీడర్ ఉన్నారో ఆయన పూర్తిగా భారత్ వస్తే బాగుండు, భారత్ ఆధీనంలోకి మేము పోతే బాగుండు, మాకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది కదా అనేటువంటి ఆలోచన బాగా పెరిగిపోయిన సందర్భంగా, అందుకే ఈ మంట ఆరడం లేదా అంత ఈజీగా అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఓకే మురళి గారు, ఐ విల్ కమ్ బ్యాక్. కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మనందరికీ తెలుసు, ఇది రావణ కాష్టంలాగా దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. అయితే దీనికి ఎప్పటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అని చాలా క్లిష్టమైనటువంటి సమస్య. ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టుగా భారత్ జోక్యం చేసుకోవడానికి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ చేసుకుంటే ఏమవుతుంది? ప్యానలిస్ట్ కల్నల్ పరమేశ్వర్ గారికి, మురళీ గారికి నమస్కారం అండి. ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అండి యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్. ఎందుకంటే ఈ రావణ కాష్టం ఈ రోజుది కాదు, 1947 ఆగస్టు 15 నుంచే ఉంది. బ్రిటిషర్స్ నెయిదర్ పాకిస్తాన్లో కలపకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ని భారత్లో కలపకుండా వదిలేశారు. సో అక్కడున్న ప్రజలు ఆ రోజున 70-80% మంది ముస్లిమ్స్. రాజా హరిసింగ్ కూడా అటు ఇటు కాకుండా మనం న్యూట్రల్గానే ఉందామన్న అభిప్రాయంతో ఉన్నాడు. కానీ పాకిస్తాన్ నుంచి ఆపరేషన్ గుల్బర్గ్ అనేది ప్లాన్ చేసి కాశ్మీర్ని అక్టోబర్ 2022 ప్రాంతాలలో ఆక్యుపై చేయడానికి వాళ్ళు ఆ గిల్గిస్తాన్ పఖ్తూన్ ట్రైబల్స్తో కలిసి అటాక్ చేశారు. సరే, రాజా హరిసింగ్ పారిపోయి ఢిల్లీ వచ్చి పటేల్ గారు చాణక్య నీతితో ఆయన చేత అక్టోబర్ 26, 1947లో యాక్సెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అది సైన్ చేయించారు. దాంతో మన ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ లిఫ్ట్ చేసి పాకిస్తాన్ ఆర్మీయే వచ్చింది, కానీ పేరుకు మాత్రం ట్రైబల్స్ అని పేరు పెట్టి వచ్చారు. వాళ్ళతో మంచి యుద్ధం చేసి దాదాపుగా వాళ్ళు ఆక్యుపై చేసిన 40-50% వరకు నెట్టేశారు. దాంతో వాళ్ళు ఓడిపోతూ చావు తెలివితేటల్లాగా యునైటెడ్ నేషన్స్కి అప్పీల్ చేస్తే కొంచెం తొందరపాటుగానో అనాలోచితంగానో నెహ్రూ గారు ఒప్పుకొని దాన్ని యునైటెడ్ నేషన్స్ తీసుకెళ్ళి అదో పొరపాటు అయిపోయింది. వాళ్ళు యథాస్థితి స్టేటస్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి నెట్టివేసి ఉంటే ఈ రోజున సోకాల్డ్ పిఓకే అండ్ మన కాశ్మీరు రెండు మన దగ్గరే ఉండేవి. ఇది చిన్న నేపథ్యము. ఇక మీరు అడిగిన దాన్ని మన వైపు కలుపుకోవాలంటే కాశ్మీర్ లోయలో మిలిటెన్సీ స్టార్ట్ అయింది 85లో. దానికి ముందు పాకిస్తాన్ గవర్నమెంట్ 3 యుద్ధాలు, కార్గిల్ది పక్కన పెట్టగా 1947 అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 31 వరకు, తర్వాత 1965లో చికెన్ నెక్ ఆక్యుపై చేద్దామని 65లో అటాక్ చేసి, తర్వాత 71 వార్,
ఈ 3 యుద్ధాలలో చావు దెబ్బతిని భారతదేశంతో యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవలేము అని కృతనిశ్చయంతో ఉండి మన ఆక్యుపేషన్లో ఉన్నటువంటి కాశ్మీర్ని కలుపుకుందామని శతవిధాల ప్రయత్నించి భంగపాటు. ఏం చేశారు వాళ్ళు? ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎగదోశారు. అది అణిచేసిన తర్వాత కాశ్మీర్లో ఇస్లామీ జిహాదీ ఉద్యమానికి చేయూతనిచ్చారు. సో ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు 85లో మొదలయ్యి దాదాపు 39 సంవత్సరాలు, గత 2-3 ఏళ్లలో చాలా వరకు కంట్రోల్ ఆపరేషన్ బాలాకోట్ తర్వాత. కానీ ఈ 36 ఏళ్ళు 30 ఏళ్ళు మన దగ్గర కూడా రావణ కాష్టం రగులుతోంది. ఈ రోజున వాళ్ళకి, పాకిస్తాన్ ప్రజలకి ప్రధానంగా జరిగింది ఏమిటంటే, వాళ్ళు పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న ప్రధానంగా వాళ్ళు ఆజాద్ కాశ్మీర్, సింధ్, తర్వాత పంజాబ్ అండ్ బలూచిస్తాన్. ఈ సింధ్, పెషావర్ ఈ ప్రాంతాలు, పంజాబ్ అండ్ ఆజాద్ కాశ్మీర్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి, ఒరిజినల్ పాకిస్తానీ వాళ్ళకి భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మొజాహిర్లు, తక్కువ జాతి వాళ్ళు అని తక్కువ చూడటం, చిన్న చూపు చూడటం మొదటి నుంచి ఉంది. మురళి గారు చెప్పినట్టు సో ప్రత్యేకమైన అభివృద్ధి ఏమీ చేయలేదు. అక్కడున్న అద్భుతమైన సంపద కానివ్వండి, రత్నాలు కానివ్వండి, మైనింగ్ అవి చేసి, అంటే ఈ పర్టికులర్గా అభివృద్ధి చేయకపోవడానికి వాళ్ళు కలిపేసుకున్నారు, ఆక్రమించుకున్నారు. ఓకే, కావాలని ఇంటెన్షనల్గా అభివృద్ధి చేయలేదా? ఎలా చూడాలి మనం? అంటే ఏదో అది వివాదాస్పద ప్రాంతంగా ఉంది కాబట్టి ఏదో ఒక రోజున మళ్ళీ భారత్కు అప్పగించాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మనం డెవలప్ చేసిన ఉపయోగం ఉండదనేటువంటి ఉద్దేశంతోనా? ఎలా చూడాలి మనం? 2 రకాలుగా. వాళ్ళు అక్కడ మొదటి నుంచి వాళ్ళు నెయిదర్ పాకిస్తాన్ నెయిదర్ ఇండియా, మేము స్వతంత్రంగా ఉందామనే ఆ రోజు ఉన్న జనరేషన్ ఉద్దేశం. అది మోరార్లెస్ క్యారీ ఫార్వర్డ్ అయింది. మీరు అన్నట్టు పాకిస్తాన్కి స్పష్టంగా తెలుసు ఇక్కడ పెద్ద గ్యారంటీ ఉండదు. తర్వాత భారతదేశం కూడా ఊరుకోదని కూడా స్పష్టంగా తెలుసు. అందులోనూ ప్రస్తుత ప్రభుత్వం గత 10-15 ఏళ్లుగా చాలా కఠినంగా వ్యవహరించింది అంతకు ముందున్న ప్రభుత్వాలతో పోస్తే. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఈ రోజు కాకపోయినా రేపైనా రాజకీయ కారణాలు కానీ, సైనిక కారణాలు కానీ, ఇది మన చేజారిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న దుర్బుద్ధి ఉంది వాళ్ళకి. నో డౌట్ అఫీషియల్గా డెవలప్ చేయాలి. కానీ వీళ్ళందరూ మొజాహిర్లు, మన దేశానికి చెందిన వాళ్ళు కారు, ఎప్పటికైనా వెళ్ళిపోతారు. సో ఆ రకంగా చిన్న చూపు చూడటం భయంకరమైన అవినీతి. పాకిస్తాన్లో మిగతా ప్రాంతాల్లో బలూచిస్తాను, సింధు, పంజాబ్ ప్రాంతాల్లో పోలిస్తే పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన కానీ, అవినీతి కానీ భయంకరంగా తాండవిస్తున్నాయి. ఓకే, బేసిక్గా వాళ్ళు కూరగాయలు కానీ, పాలు కానీ, గోధుమ రొట్టె కానీ, మన ప్రజలే వాళ్ళు, మనం తినే మన అలవాట్లే వాళ్ళకి. అది కూడా దొరకని పరిస్థితి, గడ్డు పరిస్థితి, విద్యుత్ కొరత గత సంవత్సరం నుంచి తాండవిస్తోంది. ఇప్పుడు చివరికి తిరుగుబాటు మొదలైంది, వాళ్ళకు కూడా రియలైజేషన్ వచ్చింది. కానీ మనం ఎందుకు కలుపుకోకూడదు అన్నది మీరు వేరే ప్రశ్న వేస్తే మిగతా ప్యానెల్స్ ద్వారా నా అభిప్రాయం చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.